హలో అండి. ఈరోజు మనం ఈ వీడియోలో అష్టలక్ష్ములు ఎలా ఆవిర్భవించారో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం ఒకసారి దుర్వాస మహర్షి వారు పరమశివుని దర్శనం కోసం వైకుంఠం వెళ్ళి ఆ శివుని దర్శించుకొని చాలా ఆనందం పొంది సాక్షాత్తు పరమశివుని ప్రసాదమైన ఒక దివ్యమైన పూలమాలను వెంట తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఐరావతంపై ఊరేగుతున్న దేవేంద్రుడు ఆయనకు ఎదురుపడ్డాడు. అప్పుడు దుర్వాస మహర్షి వారు ఆ దివ్యమైన మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చారు. అది సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే పవిత్రమైన మాల. అపారమైన ఐశ్వర్యం ఇంకా అధికార గర్వంతో ఉన్న ఇంద్రుడు ఆ మాల విలువను గుర్తించలేదు. దానిని గౌరవంగా స్వీకరించకుండా తన ఏనుగైన ఐరావతం తల మీద ఉంచాడు. ఆ పూల వాసనకు ఆకర్షితమైన తుమ్మెదలు ఆ ఐరావతం చుట్టూ తిరగసాగాయి. వాటి వల్ల అసహనానికి గురైన ఐరావతం తన తొండంతో ఆ మాలను తీసి నేలకేసి కొట్టి కాళ్లతో తొక్కేసింది. ఇదంతా చూస్తున్న దుర్వాస మహర్షి వారు తన చేతులతో ఇచ్చిన శివప్రసాదాన్ని ఇంద్రుడు అవమానించడం చూసి తీవ్ర కోపం వచ్చింది. ఆయన ఇంద్రుడిని ఇలా శపించారు. ఓ దేవేంద్ర, అహంకారంతో నువ్వు లక్ష్మీప్రదమైన మాలను అవమానించావు కాబట్టి నీ సంపద అంతా నశించిపోవుగాక. నీవు నీ దేవతాలోకం అంతా శ్రీహీనమవుతారు అని శపిస్తారు. ఈ శాపం వల్ల 3 పరిణామాలు జరిగాయి. మొదటిది లక్ష్మీదేవి అదృశ్యమవటం, రెండవది దేవతలు బలహీనులవటం, మూడవది క్షీరసాగర మదనం జరగటం. శాపం ప్రభావంతో లక్ష్మీదేవి స్వర్గాన్ని వదిలి పాల సముద్రంలో కలిసిపోయింది. ఇటు దేవతలు తమ శక్తిని తేజస్సును కోల్పోయారు. ఇదే అదనుగా భావించిన అసురులు స్వర్గంపై దండెత్తి దేవతలను ఓడించారు. కోల్పోయిన వైభవాన్ని, అమృతాన్ని తిరిగి పొందడం కోసం ఆ తర్వాత దేవతలు అసురులు కలిసి సముద్ర మదనం చెయ్యాల్సి వచ్చింది. ఈ 3 పరిణామాలు జరిగాయి. ఇక చేసేదేం లేక ఈ దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించారు తమ శక్తులు అమృతాన్ని పొందడానికి ఏదైనా మార్గం చెప్పమని. అప్పుడు విష్ణుమూర్తి సలహా మేరకు పోగొట్టుకున్న శక్తిని తిరిగి పొందటానికి ఇంకా మరణం లేని అమృతం కోసం దేవతలు రాక్షసులతో కలిసి పాల సముద్రాన్ని మధించడానికి సిద్ధమవుతారు. ఈ సముద్రం చిలకడం కోసం వారు 3 వస్తువులు ఉపయోగించారు. మొదటిది కవ్వం, రెండవది తాడు, మూడవది ఆధారం. ఆ మందర పర్వతమే కవ్వం, వాసుకి అనే మహాసర్పమే ఆ తాడు. సముద్రంలో పర్వతం మునిగిపోకుండా విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తి తన వీపుపై పర్వతాన్ని మోస్తాడు. ఒకవైపు రాక్షసులు అంటే పాము తలవైపు అన్నమాట, మరోవైపు దేవతలు పాము తోకవైపు దేవతలు నిలబడి సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు. అలా సముద్రాన్ని అమృతం కోసం రాక్షసులు దేవతలు చిలికినప్పుడు ఈ అష్టలక్ష్ములు ఆవిర్భవించారు. మొదటిగా ఆదిలక్ష్మి. ఆవిడ సృష్టికి మూలం, ముక్తిని ప్రసాదించే తల్లి.
రెండవది ధాన్యలక్ష్మి. ఆవిడ ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవత. తరువాత ధైర్యలక్ష్మి ఆవిర్భవించారు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని మనకివ్వడానికి ఆ ధైర్యలక్ష్మిని వేడుకుంటే మనకి మంచిది. తర్వాత గజలక్ష్మి రూపం ఆవిర్భవించింది. రాజసం, అధికారం ఇంకా సంపదకు చిహ్నం. ఆ తరువాత సంతానలక్ష్మి ఆవిర్భావం జరిగింది. వంశాభివృద్ధికి కలిగించే తల్లి ఆ సంతానలక్ష్మి. అటు పిమ్మట విజయలక్ష్మి ఆవిర్భావం జరిగింది. ప్రతి పనిలో విజయాన్ని చేకూరుస్తుంది ఈ దేవత. అటు పిమ్మట విద్యాలక్ష్మి ఆవిర్భావం జరిగింది. జ్ఞానాన్ని, తెలివితేటలను ఈ దేవత ప్రసాదిస్తుంది. చివరిగా ధనలక్ష్మీ దేవత ఆవిర్భావం. ఈ దేవత ఐశ్వర్యాన్ని, ఆర్థిక అభివృద్ధిని ఇస్తుంది. విన్నారుగా అష్టలక్ష్ములు ఎలా ఆవిర్భవించారో. థ్యాంక్ యూ అండి.